అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్ గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు బూరా నరసగౌడ్ గారికి, రాష్ట్ర కార్యదర్శి కుప్పల భాష గారికి, చాలామంది ఉన్నారు వేదిక మీద. అందరికీ పేరు పేరున నేను వారందరికీ నమస్కరిస్తూ, ఈరోజు మన మధ్యన భారతీయ జనతా పార్టీ కుటుంబంలో చేరినటువంటి బసవరాజు సురేష్ గారికి, వారికి నేను స్వాగతం పలుకుతూ, వారితో పాటు అనేక మంది, వందల మంది ఈరోజు ఐటీ ఎంప్లాయీస్, ఐటీ సంబంధించినటువంటి ఒక ప్రొఫెషనల్స్ కూడా భారతీయ జనతా పార్టీలో నేను స్వాగతం పలుకుతూ ఉన్నాను. మిత్రులారా, ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో గెలుపు దిశలో మనం పోతున్నటువంటి తరలి చూస్తూ ఉన్నాం. అదే ఒక సరళి తెలంగాణలో కూడా మనకు కనబడుతుందనే విషయాన్ని కూడా మన నరేంద్ర మోదీ గారి సభ, నరేంద్ర మోదీ గారి మాటలు స్పష్టం చేయడం జరిగింది. యువత భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున యువకులు భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది. మళ్ళీ సురేష్ గారు నాకు చెప్పారు ఇంతకుముందు, కష్టపడి నల్గొండ జిల్లాలో ఒక మారుమూరు గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి కష్టపడి ఐటీ ఎంప్లాయీగా టాటా కన్సల్టెన్సీలో పనిచేసి ఈరోజు భారతీయ జనతా పార్టీని ఎన్నుకోవడం అవుతుందో అది కేవలం వారికి ఈ దేశం పట్ల, మోదీ పట్ల, ఈ సమాజం పట్ల, తెలంగాణ పట్ల ప్రేమతో భారతీయ జనతా పార్టీలో చేరినట్టు వారు చెప్పారు. వారు మరి నిజంగా ఈరోజు యువత ఆలోచన ఈ విధంగా ఉన్నది. భారతీయ జనతా పార్టీలో చేరాలి, దేశానికి సేవ చేయాలి అనేటువంటి ఆలోచన దేశ యొక్క తెలంగాణ యువతలో కూడా మనకు కనబడతా ఉంది. నేను అధ్యక్షుని అయిన రోజులు చెప్పాను, ఆ రోజు ఈ రాష్ట్రంలో యువతకు, మహిళలకు నేను ఆహ్వానిస్తున్నాను, భారతీయ జనతా పార్టీలో చేరండి, తెలంగాణని రక్షించుకుందాం, దేశాన్ని రక్షించుకుందాం అని చెప్పేసి. మిత్రులారా, ఈరోజు యువకులు నరేంద్ర మోదీ గారిని, వారి యొక్క విధానాల్ని చూసి ఆకర్షించిన కారణం కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు కేవలం అధికారం కోసం మాత్రమే పనిచేశారు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోదీ గారు అధికారం వచ్చిన తర్వాత ప్రజల కోసమే పనిచేస్తున్నారనే విషయాన్ని అంత ఈరోజు స్పష్టంగా తేడా కనబడతా ఉంది. నేషన్ ఫస్ట్ అనేటటువంటి ఆలోచనతో ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. కాబట్టి ఈ దేశం పట్ల ప్రేమ ఉన్న ప్రతి యువకుడు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. నేను మరొక్కసారి ఈరోజు తెలంగాణలో యువతకు నేను పిలుపునిస్తాను. రాండి, మన తెలంగాణని రక్షించుకుందాం, ఈ దేశాన్ని రక్షించుకుందాం, నరేంద్ర మోదీ గారి ఒక ప్రభుత్వాన్ని మనం బలపరుస్తాం. మన దేశంలో ఉన్నటువంటి ఒక పరిస్థితులు ఏదో ఉన్నాయో ఆ పరిస్థితులు మనం ఎదుర్కొందాం ధైర్యంగా. సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక సమస్యల పైన ఏ విధంగా అయితే మన సైనికులు ఎక్కడ ఎదుర్కొంటున్నారో ఈ దేశంలో ఈ మధ్య కాలంలో నిర్మాణమైనటువంటి ఒక పరిస్థితులను కూడా మనము ధైర్యంతో ఎదుర్కొందాం. మన నరేంద్ర మోదీ గారు హైదరాబాద్కు వచ్చిన వేళ ఆ రోజు హైదరాబాద్ నుంచి దేశ ప్రజల్ని కోరారు. అక్కడ ఇరాను అమెరికా యుద్ధంలో అనేకమైనటువంటి కష్టాలు వస్తూ ఉన్నాయి. మనకు అక్కడి నుంచి ఎరువులు వస్తాయి, పెట్రోల్ వస్తుంది, గ్యాస్ వస్తుంది. కానీ యుద్ధం ద్వారా మనకు ఆ సరఫరాలో కొంత ఆలస్యం అవుతున్న విషయాన్ని మనం గుర్తించినాం. ఈ యొక్క నేపథ్యంలో ప్రపంచం మొత్తంలో అన్ని దేశాలు కూడా చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెలు పెరిగినందుకు, ఆయిల్ బ్యారెల్ పెరిగినందుకు కేవలము 3% మాత్రమే మనం పెంచడం జరిగింది. ఎక్కడ 20 నుంచి 80%, ఎక్కడ 3%. ప్రజల మీద భారం పడకుండా, గ్యాస్ ధరలు పెంచకుండా, పెట్రోలు, డీజిల్ కేవలం నామ మాత్రమే పెంచి
ఈరోజు సామాన్య ప్రజల్ని దేశంలో ఊరట కోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉన్నది. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నరేంద్ర మోదీ గారంట హైదరాబాద్ వచ్చి హితో పలికారంట. అది మీకోసం కోసం కాదు, దేశ ప్రజల కోసం వారు ఇచ్చినటువంటి ఒక సలహా. అది బంగారం కొనమని చెప్పలేదు, బంగారం కొనొద్దు అని కూడా చెప్పలేదు. ఒక ఏడాది మాత్రము మనం కష్టపడితే, మన సొమ్ముని మన దగ్గరే ఉంచుకుంటే, మన విదేశాలకు మన సొమ్ముని పంపించకుండా మన ఫారెన్ ఎక్స్చేంజ్ని మనం కాపాడుకుంటే మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది, ఈ దేశం సురక్షితంగా ఉంటుంది, ఈ దేశం కూడా బలంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకు చెప్తే వీళ్ళకి అది నచ్చలేదంట. వీళ్ళు మాత్రం దేశాన్ని దోచుకోవచ్చు, కాళేశ్వరం పేరు మీద లక్షల కోట్ల రూపాయలు దోచుకోవచ్చు, కానీ దేశ ప్రజల్ని 10 పైసలు ఆదాయం చేయండి అనేటువంటి చెప్తే మీకు బాధ ఎందుకు వేస్తుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఒకే ఒక ప్రయాణంలో ఉన్నారు. వాళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక ప్రజల్ని దోచుకున్నది అయితే కార్యక్రమాలు చేశారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తూ ఉంది. ఈరోజు రైతుల పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అక్కడ పడుంది, అది ఎండి వానకు తడిచి మొక్కలు వచ్చి దానికి ఈరోజు మాయిశ్చర్ పెరిగి అది అమ్ముడు పోలేటువంటి పరిస్థితులు అది ఉన్నాయి. ఎలక్షన్ ముందు అన్నారు చివరి ధాన్యం దాకా మేము కొంటామని చెప్పి, ఇప్పుడు చివరి ధాన్యం కాదు, మా పండిన ధాన్యం కూడా మీరు కొరట్లేని విషయాన్ని కూడా అడుగుతా ఉన్నాం మేము. ఇదే బీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా రైతులతో ఇదే విధంగా వ్యవహరించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి మనం. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకు రైతుల విషయంలో మాట్లాడేటువంటి నైతిక అధికారం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా రైతులు ఆత్మహత్య పాల్గొంటున్నారు. ధాన్యం రోడ్ల మీద పెట్టి కొనేటోడు లేక, రైస్ మిల్లర్స్ కుమ్మక్కయ్యి, ట్రాన్స్పోర్టర్స్ రాక ఈరోజు రైతులు బాధపడతా ఉంటే ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఇది మళ్ళీ అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ప్రజలతో, మీ ధాన్యం మొత్తం కొట్టామని చెప్పేసి. నెల పైగా ఈరోజు రైతులు వారి యొక్క కుప్పలు అక్కడ పెట్టి ఐకేపీ కేంద్రాల్లో, మార్కెట్లో ఇటు మక్క కావచ్చు, జొన్న కావచ్చు, ధాన్యం కావచ్చు, వరి కావచ్చు అమ్మటానికి పెడితే ఇంతవరకు అమ్ముడు ఎందుకు పోలేదు? ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి మిత్రులారా మనం ఆలోచించాలి. ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా ప్రజల్ని దోచుకునేటువంటి కార్యక్రమాన్ని పెట్టారు, కానీ ప్రజల కోసం పనిచేసేటటువంటి కార్యక్రమం పెట్టుకోలేదు. ఈరోజు మనం గుర్తుపెట్టుకుంటే ప్రధానమంత్రి గారు రెండోసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఇదే రోజు 23 మే 23rd మే సెకండ్ టైం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజే మళ్ళీ కొన్ని రోజులైతే మూడోసారి ప్రమాణం స్వీకారం చేసిన జూన్ 12వ తారీఖు నాడు. కాబట్టి ప్రజలు ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఏంటంటే ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పటిదాకా 3 సార్లు నరేంద్ర మోదీ గారు గెలిచినటువంటి నేపథ్యంలో ఒక్క అవినీతి సంఘటన జరగలే, అవినీతి రహితమైనటువంటి పరిపాలన ఈరోజు దేశానికి ఇచ్చారు. కాబట్టే ఈరోజు అవినీతికి మనము మారు పేరు ఏదైనా ఉంది అని అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ. అవినీతికి బాగా సహకారం చేస్తున్నది అంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో. నేను కేటీఆర్ గారిని ఒకటే మాట అంటున్నాను, ఈరోజు మీరు చాలా గొప్పగా చెప్తా ఉన్నారు, బీజేపీని విమర్శిస్తూ ఉన్నారు. మీకు విమర్శించేట అధికారం ఎక్కడని చెప్తా ఉన్నాను. మీకు అధికారం ఇస్తే ఆ రోజు జిహెచ్ఎంసీ కూడా మొత్తం మీ చేతిలో ఉంటే వాన పడితే ఎన్ని కాలనీస్ మునిగిపోయిన విషయాన్ని గుర్తుందా మీకు? మీరు ఎన్ని కాలనీస్ మునిగిపోతే
మీరు 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఆ 10,000 మీ కార్పొరేటర్లు మీ నేతల జేబులో పోయినట్టు విషయాన్ని మర్చిపోయారని అడుగుతా ఉన్నాను. ప్రజా సొమ్ముని మీ యొక్క ప్రజా సొంత సొమ్ముగా వాడే వాన పడితే హైదరాబాద్ మునిగేటటువంటి పరిస్థితిలో ఉంటే ఆ రోజు మాట్లాడకుండా మళ్ళీ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మీకు నైతికమైన అధికారం హైదరాబాద్లో మాట్లాడడానికి లేదు. మీకు ఎమ్మెల్యేలు గెలిపించినా మేయర్లు గెలిపించినా అది కూడా మీరు మజ్లిస్ పార్టీతో కుమ్మక్కాయ గెలిచినటువంటి పరిస్థితి. అది ఈ ప్రజలకు హైదరాబాద్ ప్రజలకు ఏం చేశారని అడుగుతా ఉన్నాను. హైదరాబాద్ ప్రజలకు మీరు చేసింది ఏం లేదు. కేవలము మీరు పర్మిషన్ల పేరు మీద కమిషన్లు తీసుకొని మీ జేబులు నింపుకున్నారు. కానీ హైదరాబాద్ని మీరు పరచలేదు. అదే పని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. వీళ్ళు కూడా మూసి ప్రాజెక్టులని ఆ ప్రాజెక్టులని చెప్పేసి ఎక్కడ కమిషన్లు దొరుకుతాయో రావాల్సిన కమిషన్లు అన్నీ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది, వారి నాయకులు తీసుకున్నారు. మాకు మిగిలేది ఏంది అని అంటే మూసి పేరు మీద ఈరోజు కమిషన్లు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము మూసి యొక్క ప్రక్షాళనకి వ్యతిరేకం కాదు. కానీ మూసి ప్రాజెక్టులు డిపిఆర్ పెట్టి కోట్లాది రూపాయలు లక్షల కోట్లాది రూపాయలు పెట్టి దాంట్లో ప్రజల ఒక భూమిని గుంజుకొని వాళ్ళు ఇల్లు కూడగొట్టి మీరు చెట్టేటటువంటి ప్రాజెక్టుని మేము వ్యతిరేకిస్తున్నాం. కానీ మూసి పరీక్షకి మేము డెఫినెట్గా వ్యతిరేకం కాదని కూడా స్పష్టంగా చెప్తాను. మీరు ప్రక్షాళన చేయండి. ఆ ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా ఉంది అని భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. మిత్రులారా, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఇక్కడ తెలంగాణలో. ఈ అవినీతిని అంతం చేస్తాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరి ఒక జుగల్బందీ ఏది ఉందో ఈ ఇద్దరి బంధం మనకి ఎట్లుంటుందంటే ఇద్దరి బంధము ఆయన ఫెవికాల్ కన్నా ఇప్పుడు కొత్తగా వచ్చింది దాన్ని ఏమంటారు కొత్త చేస్తారు వాళ్ళు. కానీ ఇద్దరి బంధం ఫెవిస్టిక్ బంధం. నేను అడుగుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించడానికి ఈ రెండు పార్టీలు కూడా కలిసి మమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి ఒక మహిళా రిజర్వేషన్ అని పార్లమెంట్ బయట వ్యతిరేకించింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? పార్లమెంట్లో వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ కాదా? మరి మీ ఇద్దరిది ఫెవిస్టిక్ సంబంధం కాకపోతే ఏంది అని అడుగుతా ఉన్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్స్కి ఇద్దరు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకు? అది మీ యొక్క సిద్ధాంతం కాదా బీజేపీని వ్యతిరేకించడం అనేది? స్టాలిన్ అక్కడ పిలుస్తే డీలిమినేషన్ మీద ఇద్దరు ఒకటే ఫ్లైట్లో పోయి మళ్ళీ ఒకటే ఫ్లైట్లో వచ్చి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు అది మీ ఫెవిస్టిక్ బంధం కాదా? బీజేపీ యొక్క విధానాన్ని విమర్శించడానికి ఇద్దరు కలిసి ఒకే మాట మాట్లాడుతూ ఉన్నారే, అది మీ ఫెవిస్టిక్ బంధం కాదా అని అడుగుతూ ఉన్నాను. కాబట్టి బీఆర్ఎస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఒకటే. కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద ఏదైనా అభియోగాలు చేయాలంటే బీఆర్ఎస్ భుజఖండం మీద తుపాకీ పెట్టి మా మీద కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ను కూడా భారతీయ జనతా పార్టీని చేయాలంటే చెప్పాలంటే కాంగ్రెస్ భుజఖండం మీద తుపాకీ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఇద్దరు పార్టీ కూడా తోడు దొంగలే అని చెప్పేసి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ గారు చెప్తారు కాక్రోచ్ జనతా పార్టీ సపోర్ట్ చేస్తారంట. అయ్యో, కాక్రోచ్ జనతా పార్టీ సపోర్ట్ చేస్తారో మాకేం సంబంధం లేదు, కానీ మీరు చేసుకోండి. ఎందుకంటే కాక్రోచ్ గట్టర్లో ఉంటుంది, మీరు కూడా గట్టర్లో మళ్ళీ పోయడానికి ఉన్నారు. ఇక్కడ ప్రజలు మిమ్మల్ని గట్టర్ పంపిస్తారు. కానీ మీరు స్కార్పియన్స్. బీఆర్ఎస్ ఇస్ స్కార్పియన్. అది కుడుతుంది, విషం కూడా ఎక్కిస్తుంది. నోటుతోని కుడుతుంది, తోకతోని విషం మించుతుంది. ఈ రాష్ట్రాన్ని దోచుకునేది ప్రజలు చూడట్లేదా? ఈ రాష్ట్రాన్ని దోచుకునేది యువత చూడట్లేదా? మహిళలకు రిజర్వేషన్ రాకుండా చేసింది ఈ యొక్క ప్రజలు చూడలేదా? మీ రాజకీయ అహంకారమే. ఆ రోజు మీరు అన్నారు సారు కారు 16 అని 0 ఇచ్చారు మీకు తెలంగాణ ప్రజలు. అది మీరు మర్చిపోయినట్టు చెప్తా ఉన్నాను మీరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి చెప్తా ఉన్నాను నేను, ఈరోజు మీ రాజకీయ అహంకారం ఇంకా చావనట్టుంది. ముందు మీ కుటుంబాన్ని మీ పార్టీలో వాళ్ళ సంగతి చూడండి, తర్వాత బీజేపీ మీద మాట్లాడండి. మీ యొక్క కుటుంబంలో మీ పార్టీలో ఈరోజు చాలామంది భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఒక రోజు వస్తుంది ఈ పార్టీలన్నీ కూడా ఖాళీ అయిపోయి భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది. కాబట్టి మా వైపు చూస్తున్న విషయాన్ని కూడా త్వరలోనే మీకు వాస్తవాలు తెలుస్తాయి.
కాబట్టి మిత్రులారా, ఈరోజు చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల సమస్యను మర్చిపోయింది. విద్యార్థుల ఫ్రీ రియంబర్స్మెంట్ మర్చిపోయింది. 10,000 కోట్ల రూపాయలు బకాయిలునే విద్యార్థులకు. ఈరోజు 6 గ్యారంటీల పేరు మీద మీరు వచ్చినటువంటి ఒక నేపథ్యంలో ఆ 6 గ్యారంటీలు ఎక్కడ ఉన్నాయి? మహిళా విద్యార్థులకు స్కూటీలేవి, మహిళలకు 2 తులాల బంగారం ఏది, ఏమి ఇస్తున్నారు అని ఈ ఒక రాష్ట్ర ప్రజలకు. వికలాంగుల ఒక పెన్షన్ రావట్లేదు, వృద్ధాప్య పెన్షన్ రావట్లేదు, ఏ పెన్షన్స్ రావట్లేదు. మీరు మాత్రం టెన్షన్ లేకుండా ఉన్నారు. రాష్ట్రం అంతా టెన్షన్లో ఉంటే, పెన్షన్ లేకుండా టెన్షన్లో ఉంటే, ఇటు రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి వచ్చేటటువంటి జీతాలు లేక సరిగ్గా వాళ్ళకు బెనిఫిట్స్ లేకుండా, జీతాలు సమయానికి రాకుండా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మీరు మాత్రం దాని మీద ఏం మాట్లాడరు. అందుకే ఈ రాష్ట్ర ప్రజలకి కోరుతా ఉన్నాను, రాష్ట్రంలో ఈరోజు అన్ని మార్పు జరగాలంటే ఈ 2 పార్టీలు పక్కకు పెట్టాలి. బీజేపీని తీసుకొని వస్తే తప్పకుండా తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది. లేకపోతే వీళ్లకు అది ఏటీఎంగానే మారుతుంది, కానీ తెలంగాణ ప్రజల జీవితం మారదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా.